హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా చూసినా చూడకపోయినా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్స్ అన్నీ నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే కర్రీ ఏంటంటే ఈరోజు బోటీ ఫ్రై చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, బోటీ ఫ్రైయే చేస్తున్నానండి. కాకపోతే ఇది పెద్ద ప్రాసెస్, చాలా టైం పడుతుంది, కానీ ఈజీగా చేసుకోవచ్చండి. దానికోసం అని చెప్పేసి కొన్ని హాట్ వాటర్ మసిలేంత వరకు గ్యాస్ పైన పెట్టేసుకున్నామండి. చూడండి, వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో ఈ బోటీలో వాటర్ పోసిద్దామండి. ఎందుకంటే అది బొంతలాగా ఉంటుంది కదండి, అది పైన మొత్తం రాదు కాబట్టి హాట్ వాటర్ పోయడం వల్ల ఈజీగా వస్తుంది. మళ్ళీ అందులో ఏమన్నా పైపుల్లాగా ఉంటాయి కదండి, ఒక పైప్ పట్టుకొని ఇలా కింది కంటే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. అవి కొద్దిసేపు వాటర్లో ఉంచేద్దాం. అలాగే నేను బొంత అయితే మళ్ళీ కొద్దిసేపు ఇట్లా హాట్ వాటర్లో ఇంకొద్దిసేపు గ్యాస్ పైన పెట్టేస్తున్నానండి వాటర్లో. ఎందుకంటే అది తొందరగా ఈజీగా రాదండి, అందుకని చెప్పేసి వాటర్లో పెట్టేసినాను. దాని పైన అంతా తీయడం ఈజీగా వస్తుందండి, చేయితో అన్నా వస్తుంది. ఒకసారి మనం ఇట్లా చూస్తే తెలిసిపోతుంది. అది ఎంత చూడడానికి ఎట్లనో అనిపిస్తుంది, అసలు దాన్ని తినాలంటేనే ఎట్లనో అవుతుంది. కాకపోతే దాన్ని బాగా చేసి నీట్గా చేసిన తర్వాత బాగుంటుందండి బోటీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కాకపోతే దాన్ని క్లీన్ చేయడమే కష్టం. ఎందుకురా? నాకైతే ఈజీ అండి, చాలాసార్లు చేస్తా నేను బోటీ ఫ్రై. అయితే మటన్ కంటే బోటీ ఫ్రై ఈజీ అనిపిస్తుంది నాకు. అది ఇట్లా అంటే వచ్చేస్తుంది చూడండి. అది కాలుతుంది కాబట్టి కొంచెం ఇట్లా పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నార్మల్గా చూస్తున్నాను. ఇందులో ఉన్నది అది ఉంది కదండి, హాట్ వాటర్ పోసినా కదా, అది కొంచెం గట్టిగా ఇట్లా చేయితో పిసికేస్తే మొత్తం లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి చాలా ఒక 5-6 సార్లు వాటర్ పోసి దాన్ని వాష్ చేయాలండి. లేదంటే అంత లోపలంతా ఇట్లా డస్ట్ ఉంటుంది కాబట్టి పేగులు అవన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఫస్టే మనం పైప్లను గట్టిగా అనేసేయాలండి. నాకు చూపించడానికి వీడియోలో స్కిప్ అయిపోయింది, అందుకే చెప్తున్నాను. చూడండి, ఒక 5-6 సార్లు అయితే ఖచ్చితంగా కడగాలి. అట్లా కడుగుతూనే అదంతా పోతుంది, లేదంటే చూడండి నేను అంతా అది గీకేసిన ఎంత బాగా వచ్చిందో చూడండి పైనదంతా. ఇంకా ఆడాడ కొంచెం ఉందండి, అది మొత్తం పోతుంది. తీసేస్తే నీట్గా అయిపోతుంది. ఇది క్లీన్ చేయడమే కొంచెం ఇబ్బంది, కానీ ఏమి ఇబ్బంది అనిపించదు నాకు. మళ్ళీ ఒకసారి వాష్ చేద్దామండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వాష్ చేసుకోవాలి. మనము అది కడుగుతుంటే ఆల్రెడీ తెలిసిపోతుంది మనకు, వాటర్ అనేవి వైట్గా ఉంటాయి. వైట్గా ఉన్నప్పుడు అది వాష్ అయిపోయినట్టు, లేదంటే ఇంకా డస్ట్ ఉన్నట్టు లోపల. అసలు బోటీ అంటేనే అంత ఇట్లా గలీజ్గా ఉంటుంది కదండి, చాలామంది తినడానికి ఇష్టపడరు బోటీ. కాకపోతే దాన్ని క్లీన్ చేస్తే ఎవరైనా తింటారు, నీట్గా క్లీన్ చేస్తే. చూడండి ఇప్పుడు వాటర్ ఎట్లా ఉన్నాయో. కొన్ని వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి కడిగేద్దామండి. చాలాసార్లు అయితే కడుగుతాను నేను, అది తెల్లగా అయిపోయేంత వరకు కడుగుతాను బోటీ అయితే. అట్లా ఉంటేనే ఉండడానికి ఇష్టంగా ఉంటుందండి, లేదంటే చూడండి ఎంత బాగా ఫ్రెష్ అయిందో. దానికోసం మనం గ్యాస్ పైన గిన్నె పెట్టేసి గ్యాస్ ముట్టించేసుకుందాము. దాని తర్వాత మనకి ఎంత అయితే తీసుకుంటామో బోటీ అంతా సరిపోయేంత ఆయిల్ వేసుకుందాము.
నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను బోటి. దానికోసం అని చెప్పేసి నేను తగినంత ఆయిల్ వేసేసుకుంటున్నాను. నాన్ వెజ్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పెడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లో మసాలా యాడ్ చేద్దామండి. చెక్క, ఇలాచి, పువ్వు వేసినండి అందులో నేను. అనాస పువ్వు అంటారు కదా, పువ్వు, చెక్క, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలండి. ఆయిల్లో ఫ్రై అయితే మనం మసాలా సపరేట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బోటి ఆయిల్లో డైరెక్ట్ వేసేస్తున్నానండి నేను. ఆనియన్ వేస్తే బోటి ఫ్రై కాదు కాబట్టి మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను ఆయిల్లోనే ఫస్ట్ బోటి వేసేసుకుంటాను. ఎందుకంటే ఆయిల్లో బోటి మంచిగా ఫ్రై అయితేనే అసలు బోటి అండి, లేదంటే అది సరిగ్గా ఉడకదు. ఆయిల్లో మంచిగా ఇట్లా కరకరలాడేటట్టు వేంపాలండి ఆయిల్లో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది బోటి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. బోటి తినని వాళ్ళు కూడా తింటారండి, అంత టేస్టీ ఉంటుందండి బోటి ఫ్రై. కొద్దిసేపు మూత పెట్టేసి చూద్దామండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది చూడండి. ఇంకా గోల్డెన్ కలర్ రావాలి కాబట్టి ఇంకా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఆయిల్లోనే అది మగ్గిపోవాలి బోటి అంతా. దీంట్లో మనం పసుపు వేసేసుకున్నాము. మంచిగా కలుపుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. మీకు కావాలనుకుంటే శనగలు కూడా వేసుకోవచ్చండి ఇందులో. శనగలు, పల్లీలు బాగుంటాయండి. ఇంకా శనగలు అయితే నైట్ నానబెట్టి మార్నింగ్ వండితే వేసేసుకోవచ్చు, లేదంటే ఒక గంట 2 గంటలు నానబెట్టుకుంటే అయిపోతుంది శనగలు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇట్లా. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. అందులో కొంచెం నేను పుదీనా వేస్తున్నాను ఫ్లేవర్ కోసము. అది మీ ఆప్షన్ అండి, వేయాలనుకుంటే వేయచ్చు, లేదంటే లేదు. కరివేపాకు, పుదీనా 2 కలిపి వేసేసిన, కొంచెం టేస్టీ ఉంటుందని చెప్పేసి వేసిన. మంచిగా కలపాలండి, లేదంటే మాడిపోతుంది బోటి. నేను అల్లం ఎల్లిగడ్డ మొత్తం బోటి ఫ్రై అయినాక వేస్తానండి. ముందే అల్లం ఎల్లిగడ్డ వేయడం వల్ల ఏంటంటే కొంచెం అడుగంటినట్టు అవుతుంది. ఒక్క 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దామండి. చూడండి ఇంకా బాగా ఫ్రై అయింది. కలర్ ఆల్రెడీ తెలిసిపోతుందండి మనకు ఫ్రై అయింది అని. ఆయిల్లోనే మొత్తం అది కుక్ అయిపోవాలండి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దామండి. తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చూడండి గోల్డెన్ కలర్ అంటే సేమ్ పకోడీ లాగా అనిపిస్తుంది కదండి. ఆనియన్ అయితే మీ ఆప్షన్ అండి. నేను ఆనియన్ ఏంటంటే వేస్తున్నాను. ఆనియన్ వేయకుండా కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ డైరెక్ట్ వేయచ్చండి. లేదు అంటే బోటి ముందే కుక్కర్లో ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. అట్లయితే తొందరగా అయిపోతుంది ఈజీగా. నేను అట్లా కాకుండా ఇట్లానే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆనియన్ మొత్తం రెడ్ కలర్ రావాలి. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి చూస్తే మనకు తెలిసిపోతుంది. చూడండి ఎంత బాగుందో కలరు. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన అండి. ఉల్లిపాయలు సగం మగ్గిపోయిన తర్వాత అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి.
అల్లం ఎల్లిగడ్డ వేసినాక జాగ్రత్తగా కలపాలండి, లేదంటే అడుగంటుతుంది. నేను తగినంత కారం వేసుకుంటున్నానండి. హాఫ్ కేజీ కాబట్టి నేను ఎంత తింటానో అంత కారం వేస్తున్నాను. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. కారం పొడి వేసినాక సాల్ట్ వేయాలండి. అసలు సాల్ట్ అయితే లాస్ట్లో వేయాలండి. నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ముందే వేసుకోవడం వల్ల ఏంటంటే అది ఆయిల్లో మొత్తం మగ్గిపోయి ఉడికిపోతుంది కాబట్టి అయోడిన్ మొత్తం పోతుంది. మనం ఓన్లీ ఉప్పు కాకుండా అలా ఇట్లా ఏమంటారు పిండిలాగా ఉంటుంది కదండి, అది తింటాము. అది కుక్ అవ్వడం వలన సాల్ట్లో ఉండే అయోడిన్ మొత్తం ఆవిరిలో వెళ్ళిపోతుందండి. అందుకే అయోడిన్ ఉప్పు వాడుతున్నాం కాబట్టి లాస్ట్లో వేసుకోవాలండి. ఫస్ట్ అయితే కొంచెం వేసుకోవాలి. నేను టమాటా వేస్తున్నానండి. మీకు ఆప్షన్ టమాటా వేసుకోవాలంటే వేసుకోవాలి, లేదంటే లేదు. నేనైతే టమాటా వేస్తున్నాను. టమాటా వేయకుండా అట్లా కూడా తింటే బాగుంటుందండి. నేను కొంచెం గ్రేవీ కోసము వేస్తున్నాను టమాటా. ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ అది ఫ్రై కాబట్టి కుక్ అయిపోయింది బోటీ కూడా. అందుకని చెప్పి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మీరు ఒక మూత పెట్టేసి దానిలో వాటర్ పోసి అట్లనే పెట్టిరనుకో, ఆ వాటర్ అనేది కిందికి దిగేసి అది ఇంకా కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. నాకు గ్రేవీ అవసరం లేదు కాబట్టి నేను టమాటా వేసిన అని చెప్పేసి కొంచెం ఇగో అది అన్నసప్పు వేసినా కదండి, అది కలుపుకుంటే కొంచెం ఎట్లానో అనిపిస్తుంది, అందుకే తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. టమాటా కుక్కు కావాలి కాబట్టి ఇంకొక 10 మినిట్స్ ఉంచినాం అనుకో ఆల్మోస్ట్ బోటీ ఫ్రై అయిపోయిందండి. కాకపోతే ఉడకడానికి అని చెప్పేసి ఒక 5 మినిట్స్ విజిల్ పెట్టిద్దామండి. 5 మినిట్స్ విజిల్ పెడితే తొందరగా ఇంక కుక్ అయిపోతుంది. విజిల్ తీసేసుకుందామండి. ఒక 5 మినిట్స్ నేను గ్యాస్ బంద్ చేసి విజిల్ తీస్తున్నానండి. అందుకే గ్యాస్ వెళ్ళిపోగానే అది కుక్కర్ మూత తీసేసి మనకు ఆల్మోస్ట్ తెలుస్తుందండి. మాడిపోకుండా చూసుకోవాలండి, అక్కడే ఉండాలి విజిల్ పెట్టినప్పుడు. ఒక 5 మినిట్స్ చాలా, అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు, లేదంటే మాడిపోతుంది, అడుగంటుతుంది. ఇట్లా కాదు అనుకుంటే మీరు ముందే ఒక మూత పెట్టేసి దాంట్లో వాటర్ పోసేస్తే సరిపోతుందండి. అట్లా కూడా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఒక 2-3 మినిట్స్ నేను పెడుతున్నానండి. కొంచెం నాకు టమాటా కొంచెం అటు ఇటు కనిపిస్తుందని చెప్పేసి ఒక 2 మినిట్స్ కొంచెం టమాటా కుక్ అవ్వాలని చెప్పేసి పెట్టేయండి మళ్ళీ స్టవ్ పైన. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఫ్రెండ్స్, నా ఛానల్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ చేయట్లేదు. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసేసి మీరు ఏంటి మసాలా వేసేసుకోవచ్చండి. నేను మసాలా వేయను, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లోనే వేస్తాను కాబట్టి అదే మసాలా సరిపోతుంది. లేదు అంటే ప్యాకెట్ కూడా వేసుకోవచ్చండి. మనం మటన్ మసాలా వేస్తాం కదా, ఆ మటన్ మసాలా వేయచ్చు. చూడండి ఎంత బాగా అయిందో బోటీ ఫ్రై. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి, అందుకే షేర్ చేస్తున్నాను మీతో. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.